శ్రీ మాత్రే నమః. ఈ లలితమ్మ వారి పూజ నాకు ఒక అక్క ద్వారా తెలిసింది. నమ్మకంగా చేసుకుంటే పసుపు కుంకుమలతోని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో నిండుగుంటావమ్మా అని చెప్పింది. అదే విధంగా ఆమె చెప్పిన విధంగా నమ్మకంగా ఒకసారి చేసుకున్నాను. చేసుకున్నాక నాకు మంచిగా అనిపించింది. అనుకున్న విధంగా అన్ని పనులు జరగడము, అమ్మవారు అనుకున్నది ప్రసాదించడము, అనుకున్నట్టుగానే మా ఇంట్లో అమ్మవారు కూర్చున్నట్టుగా ఉంది. ఇక ఆ నమ్మకంతోనే ప్రతి సంవత్సరం నేను అమ్మవారికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఎప్పుడు అనిపిస్తే నాకు మనసుకి అప్పటికి పసుపు కుంకుమలతోనే నిండుగా అమ్మవారికి చేసుకుంటాను. ఓం శ్రీ మాత్రే నమః. పూజలో భాగంగా పూజ అనంతరము ముత్తైదులకు పసుపు కుంకుమ వాయనాలు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మా ఆడపడుచైన మా వదిన గారిని ఇంటికి పిలిచి మున్సిపల్ చైర్పర్సన్ గారికి మొదటి వాయనం అందివ్వడం జరిగింది. అందరికీ నమస్కారాలు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం. ఈ రోజున ట్వింక్ లైన్ దగ్గర అశోక్ గారి దంపతులు లలిత అమ్మవారి పూజ చేయటం జరిగింది. దానికి చాలా మంది అక్క చెల్లెళ్ళందరూ కూడా రావటం జరిగింది. ఈ యొక్క పూజకి నన్ను కూడా ఆహ్వానించారు. మొదటిసారిగా వారి గృహానికి రావడం జరిగింది. నాకు చాలా సంతోషం అనిపించింది. వారు ఎందుకు పూజ చేస్తున్నారు, సంవత్సరానికి ఎన్నిసార్లు చేస్తారు అని అంటే, సంవత్సరానికి 3 సార్లు చేస్తాము, ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి చేసేటటువంటి పూజ ఇది. అదే కాకుండా మాకు లలిత అమ్మవారిని మేము నమ్ముకున్నాము, మాకు చాలా మంచిగా ఉందని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ చూస్తూనే ఉన్నారు, చాలా మంది ఆడపడుచులు ఇక్కడికి వచ్చారు వాయినం తీసుకోవడానికి. అందరు కూడా ఈ యొక్క పూజతోటి మన రాష్ట్రం, కొత్తగూడెం నియోజకవర్గం కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతో అందరు కూడా బాగుండాలని చెప్పి ఆ అమ్మవారిని మొక్కుకోవడం జరిగింది. నన్ను పిలిచి మొదట వాయనంగా ఇచ్చినటువంటి అశోకన్న దంపతులకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ చక్కటి ప్రోగ్రామ్ లో నేను కూడా ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషం.